హలో గాయ్స్, మనం ఈ వీడియోలో నెట్వర్క్ టోపాలజీస్ గురించి నేర్చుకుందామండి. టైం పర్మిట్ చేస్తే కనుక డేటా ట్రాన్స్మిషన్ మోడ్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేసేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తామట. సో ఫస్ట్ వచ్చేసి నెట్వర్క్ టోపాలజీస్. రైట్, ఫస్ట్ అసలు టోపాలజీ అంటే ఏంటన్నది మనం చూద్దామట. టోపాలజీ అంటే ఏంటంటే ఒక నెట్వర్క్లో కంప్యూటర్స్ని ఎలా కనెక్ట్ చేస్తాము అంటే ఏ షేప్లో కనెక్ట్ చేస్తామన్నది టోపాలజీ అంటారు. ఓకేనా? టోపాలజీ డెఫినేషన్ అడిగితే కనుక అరేంజ్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఏ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ టోపాలజీ. ఓకేనా? సో ఫస్ట్ ఎప్పుడైనా టోపాలజీ డెఫినేషన్ అన్నప్పుడు ఇది ఇలా చెప్తే సరిపోద్ది. టైప్స్ ఆఫ్ టోపాలజీస్, మనకి చాలా టైప్స్ ఆఫ్ టోపాలజీస్ ఉన్నాయి. ఫస్ట్ టోపాలజీస్ ఫస్ట్ ఏంటంటేనండి బస్ టోపాలజీ, నెక్స్ట్ వచ్చేసి రింగ్ టోపాలజీ, నెక్స్ట్ వచ్చేసి మెష్ టోపాలజీ, నెక్స్ట్ స్టార్ టోపాలజీ, నెక్స్ట్ హైబ్రిడ్ టోపాలజీ. మనం ఇప్పుడు ఇండివిజువల్గా ఇవన్నీ టోపాలజీస్ ఏంటన్నది ఒకసారి మనం నేర్చుకుందాం. సో ఓకే, ఫస్ట్ నేనేం చేస్తా అంటే ఇప్పుడు పెయింట్ ఓపెన్ చేసి కంట్రోల్ ఫస్ట్ మనం బస్ టోపాలజీ గురించి నేర్చుకుందాం. బస్ టోపాలజీ డయాగ్రామ్ చూసారంటే మీకు ఇలా ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే ఒక వైర్కి, ఒక పెద్ద వైర్కి సిస్టమ్స్ అన్నవి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నోడ్ 2 నోడ్ 1 డిఫరెంట్ సిస్టమ్స్ అన్నవి ఒకే వైర్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే ఒక కంప్యూటర్ వేరే కంప్యూటర్తో మాట్లాడుకోవాలంటే ఆ వైర్ ద్వారా ట్రాన్స్మిట్ చేయాలి అని అర్థం అన్నమాట. ఈ కలర్ చూస్ చేస్తాం, వైలెట్. ఫైన్. ఇప్పుడు నోడ్ 2 అన్నవాడు నోడ్ 6తో మాట్లాడుకోవాలంటే డేటా అన్నది ఇలా ట్రాన్స్మిట్ అవ్వాలి, ఈ వైర్ ద్వారా నోడ్ 6కి ట్రాన్స్మిట్ అవ్వాలి. నోడ్ 2 నుంచి నోడ్ 6కి వెళ్ళేటప్పుడు ఈ డేటా డిఫరెంట్ నోడ్స్కి కూడా వెళ్తుంది, అంటే స్ప్రెడ్ అయిపోద్ది. దానివల్ల ఏం లాస్? సెక్యూరిటీ అన్నది తక్కువ అయ్యిద్ది. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్తాను. సో బస్ టోపాలజీస్ అంటే ఇదన్నమాట. అంటే ఒక పెద్ద వైర్కి సిస్టమ్స్ అన్నవి కనెక్ట్ అవుతాయి. ఏదన్నా సరే ఎప్పుడైనా మాట్లాడుకోవాలంటే కనుక నోడ్ 2 నోడ్ 6 ఇలా డేటా అన్నది ఈ వైర్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యిద్ది. సపోజ్ ఇక్కడ బ్రేక్ వచ్చేసింది అనుకోండి, ఈ 2 సిస్టమ్స్ కమ్యూనికేట్ చేసుకోగలవు. ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి వెళ్ళలేదు, ఎందుకంటే బ్రేక్ వచ్చేస్తే మరి ప్రాబ్లం కదా, అంటే నెట్వర్క్ అన్నది ప్రాబ్లంలో పడుతుంది. ఈ 4 కమ్యూనికేట్ చేసుకోగలవు, బట్ ఇటు వెళ్ళలేవు బ్రేక్ వచ్చినప్పుడు. సో ఓకే, ఇప్పుడు బస్ టోపాలజీ అంటే అదండి. మనం ఇప్పుడు వచ్చేసి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. బస్ టోపాలజీ అడ్వాంటేజెస్ ఏమున్నాయి మీకు అర్థమవుతుంది. ఇది చాలా ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో అది ఒక అడ్వాంటేజ్, ఈజీ టు సెటప్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి? చిన్న నెట్వర్క్స్కి ఇది యూజ్ అయ్యిద్ది. అంటే ఇప్పుడు సపోజ్ ఈ వైర్ పెద్ద నెట్వర్క్స్ అన్నవి ఇలా కన్స్ట్రక్ట్ చేస్తామనుకోండి బస్ టోపాలజీ యూజ్ చేసి, ఎప్పుడైతే ఒక ట్రాన్స్మిట్ చేసినప్పుడు మిగతా అన్నీ ఆగిపోవాలి, అంతే కదా. ఈ నోడ్ 2 అన్నప్పుడు ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు మిగతావన్నీ ఆగిపోతేనే కమ్యూనికేషన్ అనేది జరుగుద్ది, ఎందుకంటే లేదంటే కొలిజన్స్ అక్కర్ అయిపోతాయి. సో చిన్న నెట్వర్క్స్, దట్ టు లో ట్రాఫిక్ ఉన్న నెట్వర్క్స్కి మాత్రమే యూజ్ అయ్యిద్ది. పెద్ద నెట్వర్క్స్లో ఇది యూజ్ అవ్వదు. ప్రిఫర్డ్ ఫర్ స్మాల్ నెట్వర్క్స్ అండ్ లో ట్రాఫిక్. ఓకే, హై ట్రాఫిక్ ఉంటే కనుక యూజ్ అవ్వదన్నమాట, వేస్ట్ అయిపోద్ది, అంటే కొలిజన్స్ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్కి వెళ్దాం అన్నమాట. అండ్ ఇది లెస్ ఎక్స్పెన్సివ్ కూడానండి. ఏముంది, ఒక వైరు నెక్స్ట్ సిస్టమ్స్ కనెక్ట్ చేసేస్తే సరిపోద్ది కదా. సో ఇప్పుడు డిసడ్వాంటేజెస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఎఫిషియన్సీ అన్నది తగ్గిపోద్ది, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ నోడ్స్ పెరిగే కొద్దీ ఎక్కువ కొలిజన్స్ అన్నవి కూడా జరుగుతాయి ఆబ్వియస్గా. సో నెంబర్ ఆఫ్ నోడ్స్ అంటే మాత్రం
నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇంక్రీస్, efficiency will decrease. Efficiency will decrease. ఓకేనా, అది యాక్చువల్గా ఒక బ్యాక్ డ్రాప్. సెకండ్ ఏంటంటే సూటబుల్ ఫర్ ఓన్లీ లెస్ ట్రాఫిక్. ఆల్రెడీ మనం అడ్వాంటేజెస్లో మాట్లాడుకున్నాం కదా, లెస్ ట్రాఫిక్ మాత్రమే అలౌ. హై ట్రాఫిక్ అంటే నాట్ అలౌడ్, నాట్ సూటబుల్ ఫర్ హై ట్రాఫిక్. ఎందుకన్నది మీకు ఆల్రెడీ నేను చెప్పా, హై ట్రాఫిక్. సో బస్ టాపాలజీ యొక్క బస్ టాపాలజీ అంటే ఇదండి మెయిన్గా. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం రింగ్ టాపాలజీ గురించి చూద్దాం అన్నమాట. రింగ్ టాపాలజీ సెలెక్ట్ చేసుకుందాం, డోంట్ సేవ్. ఇదిగోండి, మనకి రింగ్ టాపాలజీ అంటే ఏంటంటే ఒక 4 సిస్టమ్స్ అన్నవి సర్క్యులర్ ఫ్యాషన్లో ఇలా కనెక్ట్ అయ్యి ఉంటాయి. యాక్చువల్ సెలెక్ట్ చేసి మధ్యకి తీసుకొస్తాను దీన్ని. రైట్, ఇప్పుడు మనం చూసామంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి సిస్టము వేరే సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఐ మీన్ సర్క్యులర్ ఫ్యాషన్లో ఇలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇంకొక నోటబుల్ పాయింట్ ఏంటంటే నోటెడ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డేటా అన్నది ఒక డైరెక్షన్లోనే ట్రాన్స్మిట్ అయ్యిద్ది, వేరే డైరెక్షన్లో ట్రాన్స్మిట్ అవ్వదు. యూని డైరెక్షనల్. అది యాక్చువల్గా ఇది గుర్తుంచుకోవాలండి రింగ్ టాపాలజీలో. అంటే ఇప్పుడు మనం సపోజ్ దీన్ని 1 అని పిలుద్దాం, దీన్ని 2 అని పిలుద్దాం, దీన్ని 3 అని పిలుద్దాం, ఈ సిస్టమ్ని 4 అని పిలుద్దాం. సపోజ్ 1 4 వరకు రావాలంటే ఇలా చుట్టూ తిరిగి రావాలి. అంటే పక్కన ఉంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం అంటే సెట్ అవ్వదు. సో ఇది యూని డైరెక్షనల్. అది యాక్చువల్గా మెయిన్ పాయింట్ అండి. ఓకేనా, ఇప్పుడు 1 ఇప్పుడు 4కి రావాలన్నా 3కి రావాలన్నా ఇలా వెళ్ళాల్సిందే. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం అన్నమాట. రింగ్ టాపాలజీ అడ్వాంటేజెస్ ఏంటి? ట్రాఫిక్ అన్నది యూని డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి స్పీడ్ అన్నది చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే కొలిజన్ జరగదు, కొలిజన్ రేట్ 0, మ్యాక్స్ 0. ఇప్పుడు సిన్స్ ట్రాఫిక్ ఈజ్ యూని డైరెక్షనల్, కీబోర్డ్ కొద్ది ప్రాబ్లం ఉంది అందుకని స్పేస్లు పడిపోతున్నాయండి. యూని డైరెక్షనల్, speed is very high. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి సపోజ్ వేరే కంప్యూటర్ అన్నది మనం యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఏముంటుంది, ఈ కనెక్షన్ దీనికి పెడితే సరిపోద్ది, ఈ కనెక్షన్ దీనికి పెడితే సరిపోద్ది, అంతే కదా. సో కన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ హై. కాన్ఫిగరింగ్ యాడింగ్ ఆర్ removing systems is very easy, right? Less expensive, obviously less expensive. ఎందుకంటే ఎక్స్ట్రాగా ఏం డివైస్ ఏం పెట్టలేదు, జస్ట్ సిస్టమ్స్ కమ్యూనికేట్ అవుతున్నాయి అంతే. ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. డిసడ్వాంటేజెస్ ఏంటి? మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఒకటి మీరు గెస్ట్ చేయగలరు. 1 నుంచి ట్రాఫిక్ 4 వరకు వెళ్ళడానికి ఆ డేటా ఈ సిస్టమ్ క్రాస్ చేస్తుంది, ఈ సిస్టమ్ క్రాస్ చేస్తుంది, అంటే సెక్యూరిటీ లేనట్టే కదా. లెస్ సెక్యూరిటీ, ఇది యాక్చువల్గా మెయిన్ డ్రాబ్యాక్ అండి. నెక్స్ట్, సపోజ్ ఈ సిస్టమ్ అన్నది ఫెయిల్ అయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? డేటా అన్నది ఇంక ఎలా ట్రాన్స్మిట్ అవ్వలేనట్టే కదా. సో ఫెయిల్యూర్ ఆఫ్ సింగిల్ నోడ్ ఎంటైర్ నెట్వర్క్ విల్ ఎఫెక్ట్. అంటే ఒక నోడ్, సింగిల్ నోడ్ ఫెయిల్, ఎంటైర్ నెట్వర్క్ విల్ ఎఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? రింగ్ టాపాలజీ గురించి ఇదండి. నెక్స్ట్ టాపాలజీ ఏంటంటే మెష్ టాపాలజీ. రైట్,
డయాగ్రామ్ వచ్చేసి ఇది. ఒకసారి నేను ఇది సైజ్ ఇంక్రీజ్ చేస్తా. ఓకే ఫైన్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామంటే మెష్ టోపాలజీ అంటే ఏంటంటే ప్రతి కంప్యూటర్ వేరే కంప్యూటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే ఇదిగోండి, ఇది కంప్యూటర్ ఏ అనుకోండి, సపోజ్ మనం ఇది బి అనుకోండి, సిడిఈ అనుకోండి. ఏబిసిడిఈఎఫ్ అన్ని సిస్టమ్స్ ప్రతి సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఈ కంప్యూటర్ చూసుకున్నామంటే దీంతో కనెక్ట్ అయింది, దీంతో కనెక్ట్ అయింది, దీంతో కనెక్ట్ అయింది, దీంతో కనెక్ట్ అయింది, దీంతో కనెక్ట్ అయింది. సో మీకు నెంబర్ ఆఫ్ లింక్స్ అన్నది చాలా ఎక్కువ, అట్ ద సేమ్ టైం ఎఫిషియన్సీ అన్నది చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు ఏ అన్నవాడు బీతో కమ్యూనికేట్ చేసుకోవాలనుకోండి, సెపరేట్ లింక్ ఉంది వాడికి వీడికి. సో వేరే వాళ్ళతో ఆధారపడక్కర్లేదు, వీడు డిపెండెంట్ అన్నమాట, ఇక్కడ ఇండిపెండెంట్ అన్నమాట. ప్లస్ సిన్స్ ప్రతి సిస్టమ్కి వేరే సిస్టమ్తో కమ్యూనికేషన్ సెపరేట్గా ఉంది కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది అండ్ బ్యాండ్విడ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ట్రాఫిక్ అన్నది ఎక్కువ పంపించుకోవచ్చు, స్లో అన్నది ఉండదు, డిలే అన్నది ఉండదు. ఓకేనా. మెష్లో ఇదన్నమాట యాక్చువల్గా మెష్ కాన్ఫిగరేషన్ ఎలాగా. అండ్ యాక్చువల్గా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో చెప్పాలంటేనండి, వాళ్ళు ఏమడుగుతారంటే మెష్లో నెంబర్ ఆఫ్ నోడ్స్, ఇది క్వశ్చన్ అన్నమాట, నెంబర్ ఆఫ్ నోడ్స్ 4, how many links will be there in network అని అడుగుతారు. ఫార్ములా ఏంటంటే n ఇంటూ n-1/2. అంటే ఇక్కడ 6 ఉన్నాయి కదండి కంప్యూటర్స్, నెంబర్ ఆఫ్ నోడ్స్ అంటే నోడ్ అంటే కంప్యూటర్. ఇక్కడ 6 ఇంటూ 6-1/2 చేస్తే నెంబర్ ఆఫ్ లింక్స్ అన్నది వస్తుంది. 6 ఇంటూ 6-1 అంటే 6 ఇంటూ 5/2 15. అంటే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ లింక్స్ 15 ఉన్నాయి. అంటే జస్ట్ 6 కంప్యూటర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి వాడు 15 లింక్స్ యూజ్ చేస్తున్నాడు అనమాట. అందులో డిసడ్వాంటేజ్ ఏంటి, లింక్స్ అన్నవి చాలా ఎక్కువ. ఆబ్వియస్గా మేనేజింగ్ ట్రాఫిక్ అన్నది చాలా విపరీతంగా ఉంటుంది, అడ్మినిస్ట్రేటర్ అన్నది తట్టుకోలేడు నిజంగానే. ఇప్పుడు మనం అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ సపరేట్గా రాద్దాం అన్నమాట. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి, ఇండిపెండెంట్, సో డేటా కెన్ ట్రాన్స్మిట్ అట్ సేమ్ టైం. ఓకేనా, ఇండిపెండెంట్ కాబట్టి ఒకదాంతో ఒకటి ఇండిపెండెంట్, సో డేటా కెన్ ట్రాన్స్మిట్ ఇట్ సేమ్ టైం. నాకు టైపింగ్కి ఏమనుకోకండి, కీబోర్డ్ బాగోలేదు. 1 node ఫెయిల్, నో నెట్వర్క్. ఒక నోడ్ ఫెయిల్ అయితే నెట్వర్క్ ట్రాఫిక్ అన్నది ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా, ఎఫెక్ట్ ఏమీ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి సెపరేట్ లింక్స్ ఉన్నాయి కాబట్టి. ఈవెన్ ఇఫ్ వన్ నోడ్ నెట్వర్క్ ఫెయిల్స్, it won't affect entire network, రైట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డిసడ్వాంటేజెస్లోకి వెళ్దాం. ప్లస్ సెక్యూరిటీ అన్నది చాలా ఎక్కువ అండి. అడ్వాంటేజెస్లోనే ఇది కూడా యాడ్ చేయొచ్చు, ఎందుకంటే సెపరేట్ లింక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేంటి అసలు ప్రాబ్లం ఏం లేదు కదా, సెపరేట్గా ట్రాఫిక్ అన్నది ట్రాన్స్మిట్ అయ్యిద్ది, సో నో ప్రాబ్లం. డిసడ్వాంటేజెస్లో వచ్చి చూసేస్తే ఎక్స్పెన్సివ్. చూసారు కదా, కేబుల్ జస్ట్ 6 కంప్యూటర్లు కన్స్ట్రక్ట్ చేయడానికి వాడికి 6 ఇంటూ 5/2 ఎంత 15 లింక్స్ తీసుకుంటున్నాడు. నార్మల్ ఆర్గనైజేషన్ చూసుకుంటే మినిమం 200 కంప్యూటర్స్ ఉంటాయి. ఒక స్టార్ట్అప్ చూసుకుంటే ఎలా కాదనుకున్నా ఒక 20 to 30 కంప్యూటర్స్ ఉంటాయి. 30 ఇంటూ 30-1 అంటే 29/2 అంటే 15 ఇంటూ 29 కంప్యూటర్స్ అనేవి యూజ్ అవుతున్నాయండి. అరౌండ్ 2985 కంప్యూటర్స్ 2985 లింక్స్ అన్నది యూజ్ అయ్యిద్ది. 2985 కేబుల్స్ కొనడానికి ఎంత అయ్యిద్దండి, చాలా ఎక్కువ అయ్యిద్ది. అదే అంత అక్కర్లేదు అన్నమాట. ఇది యాక్చువల్గా ప్రిఫరబుల్ కాదు. నెక్స్ట్, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్.
అడ్మినిస్ట్రేషన్ ఆబ్వియస్గా డిఫికల్ట్గానే ఉంటుంది, ఎందుకంటే ట్రాఫిక్ అనేది చాలా హైగా ఉంటుంది, ఎందుకంటే సెపరేట్ లింక్స్ ఉన్నాయి కాబట్టి. రైట్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం మెష్ టాపాలజీ, మెష్ అయింది కదా, స్టార్ టాపాలజీ గురించి చూద్దాం. స్టార్ టాపాలజీ, రైట్. ఊహూ, సైజ్ చాలా ఎక్కువ ఉంది. ఒక్క నిమిషం గైస్, నేను వేరే పెట్టినా లేదంటే డ్రా చేసేస్తాను లేండి, లేదంటే ఓకే. స్టార్ టాపాలజీ అన్నది ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక కంప్యూటర్ అండి, ఇది ఒక కంప్యూటర్, ఇది వేరే కంప్యూటర్, ఇది వేరే కంప్యూటర్, మధ్యలో ఒక సెంట్రల్ డివైస్ అన్నది ఉంటుంది. మీరు నా లాస్ట్ వీడియోలో చూసినట్లయితే హబ్ స్విచ్ గురించి డిఫరెన్స్ అన్నది చెప్పా. ఈ మధ్యలో ఉండే డివైస్ ఏదైనా హబ్ కానీ స్విచ్ కానీ ఏదైనా నెట్వర్కింగ్ డివైస్ ఉంటుంది అన్నమాట. అది 4 సిస్టమ్లని కనెక్ట్ చేస్తుంది. అంటే సపోజ్ మనం ఏం చేద్దామంటే ఇతను 1 అందాం. ఓకే, ఇతను ఇతను 1 అందాం, ఇతను 2 అందాం, ఇతను 3 అందాం, ఇతనే 4 అందాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మనం ఈ మధ్యలో ఉండే డివైస్ హబ్ అనుకోండి. ఈ అన్ని సిస్టమ్స్ ఈ హబ్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. స్టార్ అంటే అదే, ఎన్ని అయితే సిస్టమ్స్ ఉంటాయో అవన్నీ ఒక సెంట్రల్ డివైస్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. మన అడ్మినిస్ట్రేటర్ అన్నవాడు జస్ట్ ఈ హబ్ని మానిటర్ చేస్తూ ఉంటే సరిపోద్ది, ట్రాఫిక్ అంతా తెలిసిపోద్ది అన్నమాట. సో 1, 2కి వెళ్ళాలనుకోండి, హబ్ స్విచ్ మీకు డిఫరెన్స్ తెలుసు కదా. హబ్ ఏం చేస్తుంది, దానికి ఇంటెలిజెన్స్ ఉండదు. ట్రాఫిక్ ఇలా పంపిస్తున్నారనుకోండి, ప్రతి సిస్టమ్కి పంపించేద్ది, అది బ్రాడ్కాస్ట్, ప్రతి సిస్టమ్ పంపించేద్ది. అదే ఇది స్విచ్ అనుకోండి, ఏ సిస్టమ్కి వెళ్ళాలో ఆ సిస్టమ్కే పంపిస్తుంది. యాక్చువల్గా స్టార్ టాపాలజీ వచ్చేసి ఇదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అడ్వాంటేజెస్ చూద్దాం అన్నమాట. స్టార్, there will be a central device to connect all the computers మాట. ఇందులో డెఫినేషన్ వచ్చేసి అది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసి, ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు హబ్ యూజ్ చేస్తున్నారనుకోండి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, స్విచ్ యూజ్ చేస్తున్నారంటే వేరే అడ్వాంటేజ్ ఉంటుంది. నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్విచ్ గురించి చెప్తున్నాను. సెక్యూరిటీ అన్నది ఎక్కువ అండి. సెక్యూరిటీ అనేది ఎక్కువ అంటే ఏంటి, ఏదైతే సిస్టమ్కి పంపించాలో అదే సిస్టమ్కి పంపిస్తుంది, అందరికీ పంపించదు. సో స్విచ్లో ఉన్నది. నెక్స్ట్ స్టార్ టాపాలజీలో వేరే అడ్వాంటేజ్ ఏంటి, ఆపరేషన్ అన్నది చాలా సింప్లిసిటీగా ఉంటుంది. అంటే కాంప్లెక్స్ మెష్లా ఒక 80-90 లింకులు ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. సో లెస్ కాంప్లెక్స్, క్లియర్గా అర్థమైపోద్ది. అంటే ప్రాబ్లం ఎక్కడైనా ఉందనుకోండి, ఈజీగా మనం ట్రబుల్ షూట్ చేయగలం అన్నమాట స్విచ్లో. నెక్స్ట్ ఎప్పుడైనా డివైస్ యాడ్ చేయాలన్నా లేదంటే తీసేయాలన్నా స్విచ్లో ఈజీ అన్నమాట. యాడ్ ఆర్ రిమూవింగ్ డివైస్, యాడింగ్ ఆర్ రిమూవింగ్ డివైస్ ఈజ్ ఈజీ, రైట్. నెక్స్ట్ ఏంటంటే డిసడ్వాంటేజెస్లోకి వద్దాం. డిసడ్వాంటేజెస్లో ఏముంటాయంటే, ఒక్క సెంట్రల్ డివైస్ ఫెయిల్ అయితే మొత్తం నెట్వర్క్ ఫెయిల్ అయిపోయినట్టే కదా. సో నెట్వర్క్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ సెంట్రల్ డివైస్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రాఫిక్ ఎంత పంపించవచ్చు అన్నది కంప్లీట్గా సెంట్రల్ డివైస్ మీద డిపెండ్ అయ్యిద్ది. అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు
ఒక వీడు 15 GB ట్రాఫిక్ ఇలా పంపిద్దాం అనుకుంటున్నాడు. ఈ హబ్కి అంత కెపాసిటీ లేకపోతే హబ్బర్ స్విచ్ ఏదైతే ఉందో అది కెపాసిటీ లేకపోతే అదేం చేస్తుంది, పంపించలేదు, డ్రాప్ చేస్తుంది. సో కెపాసిటీ విల్ బీ డిపెండెంట్ ఆన్ కెపాసిటీ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఏది హబ్ సెంట్రల్ డివైస్ కదా, సెంట్రల్ డివైస్. సో అది కూడా ఒక ఫ్లా కదా ఆబ్వియస్గా. నెక్స్ట్ సెటప్ కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ అండి, ఎందుకంటే స్విచ్ కానీ ఏదైతే మనం యూజ్ చేస్తామో అది కొద్దిగా క్వైట్గా హైగా ఉంటుంది. కాస్ట్ ఈజ్ హై, రైట్. సో టోపాలజీస్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ కవర్ చేసాం. ఇంకొకటి ఉందన్నమాట టోపాలజీస్ ఏంటంటే హైబ్రిడ్ టోపాలజీ. హైబ్రిడ్ టోపాలజీ అంటే ఏం లేదండి, జస్ట్ ఒక 2-3 సిస్టమ్స్ని మనం 2-3 టోపాలజీస్ని కలిపితే కనుక అదే హైబ్రిడ్ టోపాలజీ అంటారు. ఇది బేసిక్గా ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. ఇదేముంది, ఇది స్టార్, ఇది రింగ్, ఇది బస్, ఇది ఎలా కమ్యూనికేట్ అయింది, ఇది ఎలా కమ్యూనికేట్ అయింది అంటే 2-3 టోపాలజీస్ కలపడం అన్నమాట సింపుల్గా, అంతకు మించి ఏం లేదు. సో హైబ్రిడ్ టోపాలజీ అంటే ఇదన్నమాట. మీకు టోపాలజీస్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీ రాలేకపోతే కనుక ఒకసారి కామెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. లేదంటే వాట్సాప్ గ్రూప్లోకి లాగిన్ అయ్యి అక్కడైనా అడగండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఓకే గైస్, మనం ఫైన్. ఇంకొక కొద్దిగా టైం ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే డేటా ట్రాన్స్మిషన్ మోడ్స్ కూడా మనం చూద్దాం. నోట్ ప్యాడ్. డేటా ట్రాన్స్మిషన్ మోడ్స్. ఇప్పుడు నెట్వర్క్లో ఏ 2 సిస్టమ్స్ అయినా ఈ 3 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నది ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే సింప్లెక్స్, అంటే డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది ఈ మోడ్స్ బట్టి మనం చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ డూప్లెక్స్, నెక్స్ట్ ఫుల్ డూప్లెక్స్. ఓకేనా. సింప్లెక్స్ అంటే ఏంటంటే 1 వే కమ్యూనికేషన్ అన్నమాట. కంట్రోల్ ఎన్. సింప్లెక్స్ అంటే ఏంటంటే ఇది 1 వే ట్రాఫిక్ అన్నది ఒకటే వేలో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే రేడియో తీసుకోండి, ఎవరైతే రేడియో మేనేజ్ చేస్తారో వాళ్ళు పంపిస్తారు వాళ్ళ క్లయింట్స్ అందరికీ, వీళ్ళ తిరిగి పంపించారు కదా వెనక్కి, అంతే కదా. సో ఎగ్జాంపుల్ వచ్చేసి రేడియో. ఇది చిన్న టాపిక్ అండి, పెద్ద టైం తీసుకోక్కర్లేదు దీనికి. సింప్లెక్స్కి అన్నమాట. ఫస్ట్ దాని ఎగ్జాంపుల్ వచ్చేసి రేడియో. హాఫ్ డూప్లెక్స్ అంటే ఏంటంటే ఎట్ ఏ టైం ఎయిదర్ అటు కానీ ఇటు కానీ పంపించగలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే వాకీ టాకీ తీసుకోండి, ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడలేరు, అవునా. దాన్నే హాఫ్ డూప్లెక్స్ అంటారు. అంటే ఒక టైంలో, ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఒకళ్ళు మాత్రమే కమ్యూనికేట్ చేసుకోగలరు 2 నోడ్స్లోని. దాన్ని హాఫ్ డూప్లెక్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి వాకీ టాకీ, రైట్. థర్డ్ వన్ ఏంటంటే ఫుల్ డూప్లెక్స్. ఫుల్ డూప్లెక్స్ అంటే ఏంటంటే అది బై డైరెక్షనల్, మీరు ఒకే టైంలో అటు కానీ ఇటు కానీ ఎటైనా మాట్లాడుకోగలరు. ఎగ్జాంపుల్ ఏంటి, ఒక 2 వే లైన్ తీసుకోండి, 2 వే హైవే. సో ఇదండి మనం ఈరోజు వీడియోలో టోపాలజీస్ గురించి నేర్చుకున్నాం, ఇలా ట్రాన్స్మిషన్ మోడ్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందామంటే ఏం కవర్ చేద్దాం, డిహెచ్సిపి ఉందండి. మన యాక్చువల్గా మెయిన్ స్విచ్చింగ్, రౌటింగ్ వాటికి వెళ్ళే ముందు డిహెచ్సిపి అన్నది మీకు నేర్పించాలి, అండ్ డిఎన్ఎస్ నేర్పించాలి. అండ్ ఫైన్, నేను చెక్ చేసి చూస్తాను, డిహెచ్సిపి డిఎన్ఎస్ అయితే పక్కా. సో ఓకే గైస్, ఫైన్. థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.